ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో మహాశివరాత్రి 2026 సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది, ముహూర్తం, విశిష్టత గురించి ఈ వీడియోలో చూసేద్దాం. శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శివరాత్రి కూడా ఒకటి. శివపురాణంలో మహాశివరాత్రికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది. ఈ విశిష్టమైన రోజున శివుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటే సకల శుభాలు జరుగుతాయని శాస్త్రవచనం. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది 2026లో మహాశివరాత్రి పండుగ ఏ రోజు వచ్చిందో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో పూర్తి చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాశివరాత్రి హిందూ సంప్రదాయంలో ముఖ్యంగా శివభక్తులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ఎంతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటారు. శివుడికి అంకితం చేయబడిన అతి ముఖ్యమైన పండుగగా శివరాత్రిని పరిగణిస్తారు. ప్రతి సంవత్సరంలో మాఘమాస కృష్ణపక్షంలో 14వ రోజున, అంటే బహుళ చతుర్దశి తిథి రోజున మాస శివరాత్రి, మహాశివరాత్రి పండుగ జరుపుకుంటారు. మరి కొత్త ఏడాది ఈ సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో మహాశివరాత్రి పండుగను ఫిబ్రవరిలో జరుపుకుంటారు. మాఘమాసం బహుళ చతుర్దశి తిథి 2026 ఫిబ్రవరి 15వ తేదీన సాయంత్రం 5:05 ప్రారంభమవుతుంది. అనంతరం ఫిబ్రవరి 16వ తేదీన సాయంత్రం 5:34 ముగుస్తుంది. కాబట్టి మహాశివరాత్రి 2026 పండుగను ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజు జరుపుకుంటారు. ఎందుకంటే మహాశివరాత్రి పూజకు అత్యంత పవిత్రమైన సమయం నిశితకాలం, అర్ధరాత్రి సమయం. ఈ రోజున నిశితకాల పూజకు ముహూర్తం ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 11:55 నుంచి 12:56 వరకు ఉంటుందని తెలుస్తుంది. ఇక ఉపవాసం ముగింపు విషయానికి వస్తే 2026 ఫిబ్రవరి 16వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య పారాయణ చేయవచ్చు. విశిష్టత ఏంటంటే మహాశివరాత్రి రోజున పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం, జాగరణ చేయడం, రోజంతా శివనామస్మరతో శివుడికి దగ్గరగా గడపడం, ప్రదోష వేళ శివుడిని అభిషేకించడంతో పాటు ప్రత్యేకంగా బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయడం అత్యంత శుభప్రదం. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఆచరించడం మంచిదని చెప్తారు. అలాగే మహాశివరాత్రి రోజున జాగరణం చేయడం వల్ల, అందులోనూ రాత్రిపూట చేసే శివార్చన మరియు శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు కలుగుతుందని పండితులు చెప్తున్నారు. అలాగే భగవంతుడి మీద సాధకులకు మరియు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి రాత్రిపూట విశేషమైన సమయంగా భావిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మహాశివరాత్రి రోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల సమయం నుంచి అర్ధరాత్రి 2 గంటల సమయం మధ్యన చేసే రుద్రాభిషేకం, శివార్చన, బిల్వార్చన వంటి ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. 5 శివరాత్రులు ఉన్నాయట. అవి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము. మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుడిని ఆరాధించినా లేక మనకు ఎలాంటి మంత్రాలు తెలియక కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా రెండూ సమానమే అంటాడంట ఆ కైలాసనాథుడు. మన సాంప్రదాయంలో నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి అనే 5 రకాల శివరాత్రులు ఉన్నాయని మన పురాణాలు చెప్తున్నాయి. ప్రతిరోజు శివుడిని ఆరాధించడం అనేది నిత్య శివరాత్రి. ప్రతి మాసంలో శుక్ల బహుళ చతుర్దశి రోజు శివారాధన చేయడం అనేది పక్ష శివరాత్రి. ప్రతి మాసంలో బహుళ చతుర్దశి రోజున శివుడికి పూజించడం అనేది మాస శివరాత్రి. అలాగే మాఘ బహుళ చతుర్దశి తిథిని అత్యంత విశిష్టమైన మహాశివరాత్రిగా శివపురాణం పేర్కొంటుంది. ఇక
5వ శివరాత్రి అయిన యోగ శివరాత్రి విషయానికి వస్తే సాధకుడు తన యోగ మహత్వంలో యోగ నిద్రకు ఉపక్రమించడాన్ని యోగ శివరాత్రి అంటారట. ఈ విధంగా ఇన్ని శివరాత్రులు, శివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ ముహూర్తంలో జరుపుకోవాలి, విశిష్టతలు ఏంటి అనేది తెలుసుకుందాం కదా. ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాము. అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు.